పవన్ కళ్యాణ్ గారికి బ్యాలెట్ నంబర్ 4 గాజు గ్లాసు గుర్తుకు ఓటు వేసి 1,00,000 ఓట్ల మెజారిటీతో గెలిపిద్దాం. పవన్ కళ్యాణ్ గారికి అత్యంత దగ్గరగా ఉండేటువంటి వ్యక్తి మన హరి గారు. మేము అందరం చాలా ఇష్టంగా పెంచుకుంటాం హరి గారు అని. సో హరి గారు, ఇన్ని డేస్ నుంచి మీరు ఈ క్యాంపెయినింగ్ లో పాల్గొంటున్నారు. మన ఆర్టిస్టులు అందరం కూడా ఇక్కడ వచ్చి గ్యాదర్ అయ్యి ఆయనకు మద్దతుగా నిలబడ్డాము. ఆయన విన్నవారని, ఆయన విజయం చూడాలని వేయి కళ్ళతో వెయిట్ చేస్తున్నాము. సో ఇలాంటి పరిస్థితుల్లో మీరు చాలా ఊరు తిరిగారు, చాలా మంది ప్రజల్ని కలిశారు. ఈ ఇంతమందిని ఇలా కలిసిన ఈ ఎక్స్పీరియన్స్ మాత్రం షేర్ చేసుకోండి ఒకసారి. అంటే ఎదుటి వాళ్ళు చెప్పడం వినడం అనేది జనరల్గా జరుగుతూ ఉంటుంది. బ్రహ్మాండంగా ఉందండి, బ్రహ్మరథం పడుతున్నారంటే జనాలు అని చెప్తుంటారు. అవన్నీ కాకుండా మనం స్పష్టంగా మనం స్వయంగా ఏదైతే చూస్తామో, మన కళతో ఏదైతే చూస్తామో అదే వాస్తవం. నేనైతే మేము చాలా ఏరియాలు తిరిగాము. వాడు చూపించినటువంటి ఆదరణ, అభిమానం అనేటటువంటిది కొండంత బలాన్ని ఇచ్చింది. సో ఇక్కడ అతిశయోక్తి లేకుండా చెప్పాలని అంటే అత్యధిక మెజారిటీతో మన పవన్ కళ్యాణ్ గెలిపించుకునేటటువంటి అవకాశం మనకు దొరికింది. అంతేకాదు, ఇవాళ ప్రపంచం మొత్తం ఎన్నో కాన్స్టిట్యూషన్స్ ఉన్నప్పటికీ కూడా ప్రతి ఒక్కళ్ళ మనసు పిఠాపురం మీదే ఉంది. ఎందుకంటే గతంలో జరిగినటువంటి తప్పిదాలని పక్కన పెట్టి ఈసారి మాత్రం కసిగా ఉన్నారు జనం. తప్పనిసరిగా 1,00,000కి తగ్గకుండా మెజారిటీ ఇచ్చి ప్రపంచ పటంలో ఒక పిఠాపురంకి ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచాలనేటటువంటి కసితో జనాలు ఉన్నారు. ఆ నమ్మకం నాకైతే కలిగింది. సో వాళ్ళు చూపించినటువంటి ఆదరాభిమానాలకి మరొకసారి పిఠాపురం వాస్తవులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మన అమ్మాయిని గెలిపిద్దాం. అసెంబ్లీ అంటే దడ పుట్టేలాగా చేస్తాం. అధికారం అంటే ఇది అధికారం అని చూపిస్తాం. ఒక కొత్త సంస్కారము అసెంబ్లీలో మనం చూడబోతున్నాము. ఒక కొత్త జీవితాన్ని మనం ఆంధ్రులకి ఇచ్చేటటువంటి అవకాశం మనకు దొరికింది. మనందరం కూడా సో చూసా తప్పకుండా ఆ రోజు అశ్రద్ధ చేయకుండా ఒక ఓటే కదా ఏంటి అని అనుకోకుండా ప్రతి ఓటు 1,00,000తో సమానంగా భావించి మనందరం వేసి ఎండానికి అవడానికి ఏం జరిగినా కానీ మనం ఆ రోజు ఓటింగ్కి వెళ్తున్నాం. మనం ఓటు గ్లాస్ గుర్తుకు వేస్తున్నాం. అత్యధిక మెజారిటీ తీస్తున్నాం. పిఠాపురం అంటే ఏంటో చూపిస్తున్నాం. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ హరి గారు. థ్యాంక్ యూ. సో మరి ఇదే ప్రచారంలో భాగంగా మా ఆర్టిస్ట్ చూడండి, స్కిన్ టోన్ చూడండి. మేము రోజు అనుకుంటాం దీని స్కిన్ టోన్ ఏమైపోతుందో అని. సో చరిష్మా, నువ్వు ఇన్ని డేస్ నుంచి ఈ క్యాంపెయినింగ్ లో పాల్గొన్నావు. చాలా మంది ప్రజల్ని కలిసావు. ఇక్కడ మురికివాడలు వెళ్ళావు, ఏజెన్సీ ప్లేసెస్ వెళ్ళావు, రూరల్ ప్లేసెస్ వెళ్ళావు, అండ్ ఇక్కడ మన పిఠాపురం టౌన్, ఇన్ని ఏరియాస్, చాలా ఏరియాస్ తిరిగావు కదా. సో వాళ్ళతో నువ్వు చాలా ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకొని ఉంటావు. సో వాళ్ళు ఒక్కొక్క మాట చెప్తున్నప్పుడు, కొంతమంది వచ్చి డైరెక్ట్ నీతో అని వాళ్ళ బాధలు అవి ఎక్స్ప్రెస్ చేస్తున్నప్పుడు నీ ఫీల్ ఏంటి అసలు? ఇక్కడ ఈ ఓవరాల్గా ఈ క్యాంపెయినింగ్ ఎక్స్పీరియన్స్ ఒకసారి మాతో షేర్ చేసుకో. సో ఓవరాల్గా క్యాంపెయినింగ్ అంతా చాలా మంచిగా జరుగుతుంది. అండ్ పిఠాపురంలో కూడా చాలా రెస్పాన్స్ వచ్చింది, మంచి గుడ్ రెస్పాన్స్ వచ్చింది. ఒకప్పుడు జనసేన పార్టీ అంటే చాలా రూడ్గా మాట్లాడే జనాలు చాలా మంది ఉన్నారు. సో ఆ జనాలు కూడా ఇంతకుముందు ఎంత రూడ్గా మాట్లాడే జనాలు కూడా ఈరోజు మా జనసేన అని మాట్లాడుతున్నారు. సారీ, నాకు గొంతు పోయింది యాక్చువల్గా, అరిచి గొంతు పోయింది. ఇట్స్ ఓకే. నాకు తెలిసి 1,00,000 పైగా మెజారిటీ వస్తుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ప్రజల రెస్పాన్సిబిలిటీ అలా తీసుకున్నారు ఇక్కడ పిఠాపురంలో. సో మేము కూడా కొన్ని ప్రాంతాలు వెళ్తున్నాం కదా. మొన్న జల్లూరు వెళ్ళాము, అలానే ప్రెందుర్తి సంథింగ్ చాలా ఊర్లు వెళ్ళాము. ఏజెన్సీ ప్లేసెస్ ఎక్కువ నువ్వు కవర్ చేసావు. సో నీకు ఎలా అనిపించింది ఏజెన్సీ ప్లేసెస్ లో ప్రజల వాళ్ళు? నాకైతే 5 సంవత్సరాల పరిపాలనలో అసలు ఏం చేశారా మన వైసీపీ వాళ్ళని నాకు ఇప్పటికీ అర్థం కాలేదు. ఎందుకంటే ఆ డ్రైనేజ్లు అలానే ఉన్నాయి. అట్లీస్ట్ కొన్ని గ్రామాలు వెళ్తే స్ట్రీట్ లైట్ కూడా లేదు. ఆ చీకట్లోనే ఉంటున్నారు, ఆ కట్టెల పొయ్యి మీద వంట చేసుకుంటూ ఉన్నారు. మరి మన 5 సంవత్సరాల పరిపాలనలో చాలా హామీలు ఇచ్చారు కదా, ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని నాకు ఇప్పటికీ అర్థమైంది. సో దయచేసి మన పిఠాపురం ప్రజలందరూ ఒకటే చెప్తున్నాను, మనం జనసేనకి ఓటేద్దాం, గాజు గ్లాస్ గుర్తుకి ఓటేద్దాం, గెలిపించుకుందాం. ఈ ఒక్క అవకాశం ఆయనకి ఇచ్చి చూద్దాం. ఈ 5 సంవత్సరాల్లో ఇంతకు ముందు కూడా చాలా మందికి అవకాశం ఇచ్చి చూశారు. బట్ ఈ ఒక్కసారికి మన పవన్ కళ్యాణ్ గారికి జనసేన పార్టీ గాజు గ్లాస్ గుర్తుకి అవకాశం ఇచ్చి చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్ చరిష్మా.